వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారు చూడండి. జస్టిస్ ఎన్వి రమణపై ఆరోపణలు గుప్పిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడం అలాంటిది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు దగ్గరి వ్యక్తిగా భావిస్తున్న జస్టిస్ రమణ సుప్రీంకోర్టులో అందరికన్నా సీనియర్ న్యాయమూర్తి. అదృష్టం బాగుంటే ఆయనకు ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కకుండా ఈ లేఖ అడ్డం పడుతుంది. మరో పక్కన ఇక్కడ హైకోర్టులో కాల్లో ముళ్ళుగా మారిన ప్రధాన న్యాయమూర్తి మరికొందరు న్యాయమూర్తులు ఇక మీదట ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. జగన్ లేఖాస్త్రం సంధించింది ఇదే ఆలోచనతో అని మనం బేషుగ్గా భావించవచ్చు. ఇదొక రకంగా న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించలాంటిదే. గతంలో ఎప్పుడూ ఎవరూ ఇలాంటి పని చేయలేదు. జగన్ సాధించిన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సాధించిన ఫస్టుల్లో ఇది కూడా ఒకటి. జస్టిస్ బాబ్డేకి జగన్ లేఖ రాసిన దానికన్నా దాన్ని బహిర్గతం చేయడం ఆయన ఉద్దేశాలకు బాగా అర్థం పడుతున్నది. లేఖ రాసి ఊరుకుంటే ఏమోలే, నిజంగా ముఖ్యమంత్రికి గట్టి అనుమానాలు ఉన్నాయేమో అనుకోవచ్చు. ఆయన అలా ఊరుకోలేదు. లేఖ గురించి ప్రపంచానికి తెలియకపోతే ప్రయోజనం లేదని భావించారు ఆయన. ఏమిటా ప్రయోజనం? జస్టిస్ రమణ నిజాయితీపై నీలి నీడలు కమ్ముకోవడం. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు జగన్ లక్ష్యం ఏమిటి అన్నది. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ ప్రధాన న్యాయమూర్తికి జగన్ లేఖ రాయడం కన్నా దానిని బయట పెట్టడం ద్వారా జగన్ న్యాయ వ్యవస్థకు ఎక్కువ చేటు చేశారు. ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసి జగన్ దగ్గర సలహాదారుగా చేరిన ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం మీడియా సమావేశంలో ఈ లేఖను బయటపెట్టారు. న్యాయ వ్యవస్థపై ఆ రకమైన ఆరోపణలు సంధించడానికి డజనుకు పైగా అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎంత తెంపరితనం ఉండాలి. ఈ లేఖ రాయడానికి ముందు జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల కేసులు ఏడాదిలోగా తేలిపోవాలంటూ హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. నెల తిరగకుండా జస్టిస్ రమణపై జగన్ లేఖాస్త్రం సంధించారు. మనం పైన చెప్పుకున్న లేఖాస్త్రం ప్రధాన న్యాయమూర్తికి. జగన్ నేతృత్వంలోని ఏపీ పోలీసులు ఆయన కుమార్తెలపై క్రిమినల్ నేరాభియోగాలు మోపారు. చంద్రబాబు హయాంలో అడ్వకేట్ జనరల్ పదవి నిర్వహించిన దమ్మాలపాటి శ్రీనివాస్ తన పలుకుబడిని ఉపయోగించి రాజధాని ఎక్కడ వస్తున్నదో తెలుసుకుని తక్కువ ధరకు భూములు కొని లాభపడ్డారని, ఆయనతో కుమ్మక్కైన జస్టిస్ రమణ కుమార్తెలిద్దరూ వారిద్దరూ కూడా భూములు కొన్నారని జగన్ లేఖకు ముందు ఏసీబీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసును తర్వాత ఏపీ హైకోర్టు కొట్టివేసింది అనుకోండి. ఈ లేఖ రాయడానికి ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడానికి ముందు వారం ముందు జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిశారు. దానికి ముందు హోంమంత్రి అమిత్ షాని కూడా కలిశారు. జగన్ లేఖకు ఈ కలయికలకు లంకె ఉన్నదా అన్న కోణంలో కూడా మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ప్రజలు ఎన్నుకున్న తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు జస్టిస్ రమణ ద్వారా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన జగన్ వారిద్దరి సాన్నిహిత్యానికి సాక్ష్యంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ పేరును ఉదాహరించారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం ఈ సందర్భంగా. జగన్ అధికారంలోకి రాగానే అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి దక్కించుకున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు 2020 జనవరిలో ఒకరోజు జస్టిస్ శాస్త్రి చలమేశ్వర్ని వెంట పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్లారు. అనంతరం జస్టిస్ చలమేశ్వర్ కుమారుడు భూషణ్ను జగన్ ప్రభుత్వం అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించింది. ఆయన పదవులు ఎక్కువ కాలం లేరనుకోండి. మళ్ళీ ఒకసారి లేఖ దగ్గరికి వెళ్తే జగన్ లేఖ న్యాయ వ్యవస్థ వర్గాల్లో దుమారంతి రేపింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన చర్యను 1-2 మినహాయింపులతో అందరూ ఖండించారు. ఆశ్చర్యంగా జగన్ దీనికి మూల్యం చెల్లించకుండా తప్పుకోగలిగారు. సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ జగన్పై కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ అంటారు చూడండి, అది ఆ కేసుకి అనుమతి ఇవ్వాలని ఆనాటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను కోరారు. ఇలాంటి కంటెంప్ట్కు అటార్నీ జనరల్ అనుమతి తప్పనిసరి. జగన్ స్పష్టమైన కంటెంప్ట్కు పాల్పడ్డారని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. అయితే వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలనలో ఉంది కాబట్టి తాను ఇప్పుడు అనుమతి ఇవ్వలేనని పేర్కొన్నారు. జస్టిస్ రమణపై వచ్చిన అభియోగాలలో వాస్తవం లేనట్టు అంతర్గత విచారణ ద్వారా తేలిందని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తన పదవి విరమణకు ముందు ప్రకటించారు. మరి వాస్తవం కాని అభియోగాలు చేసిన వ్యక్తి సంగతి ఏమిటి? కాబోయే ప్రధాన న్యాయమూర్తిపై ఈ అంతర్గత విచారణ అవసరం కల్పించినందుకు కాకపోయినా పబ్లిక్గా రచ్చ చేసినందుకన్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి కదా. జస్టిస్ బాబ్డే ఆయన ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. జగన్ను కనీసం వేలెత్తి చూపించలేదు. ఆయన ప్రస్తావనే లేదు. జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని ప్రధాన న్యాయమూర్తి ఆ విధంగా పూచిక పుల్లలాగా తీసిపడేశారు. న్యాయ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా స్కాండలైజ్ చేసిన జగన్ చిద్విలాసంగా ఉన్నారు.